صل على سيدنا مولانا محمد. ఇంట్లో కుక్కని తిన్న తిడతాను మా మమ్మీ డాడీ నన్ను అయితే. రంజాన్ ఏమో కానీ కుక్కని తిన్న తిడతాను, నన్ను వేసుకుంటాను కదా, దీన్ని బొంత పనులు అంటాం. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం గైస్. సో ఇలా రంజాన్ పండుగ అయితే ఉంది గైస్. ముందుగా అందరికీ హ్యాపీ రంజాన్ గైస్. సో ఇప్పుడు మేము నమాజ్ చదవడానికి అయితే వెళ్తున్నాం గైస్. కొంచెం లేట్ అయింది గైస్. సో తొందర వెళ్తాం, కలుద్దాం గైస్. మళ్ళా नमाज शुरू कर दी जाए. नमाज शुरू हो रही है. ताजदारे हरम अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद. నమాజ్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తాం. ఎండ బాగా కొడుతుంది గైస్, బాగా దాహం అవుతుంది. సో తొందరగా వాటర్ తాగాలి గైస్. ఇప్పుడు సేమియా కూడా తాగాలి. సో సేమియా అయితే మనం సంవత్సరానికి ఒకసారి అయితే తాగుతాం గైస్. సో ఇప్పుడైతే తొందర వెళ్ళి సేమియా అయితే తాగుతా గైస్. నాకంటే సేమియా అంటే నాకు బాగా ఇష్టం గైస్. సో వెళ్తానా, మా వాళ్ళు అక్కడ ఉన్నారు గైస్ చూడొచ్చు. సో మా వాళ్ళు నా కోసమే వెయిట్ చేస్తారు గైస్. తొందర వెళ్తానా, కలుద్దాం గైస్ ఇంటి దగ్గర. ఇంటికి అయితే వచ్చేసాం గైస్. బాగా ఎండ కొడతాను, చూసారు కదా ఎంత రష్ ఉందో. సో ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎవరిని కలవాలి గైస్. సేమియా తాగి అట్లా సరదాగా బయటికి వెళ్తా గైస్. ఇప్పుడు మా వాడు ఫాతిహ అయితే ఇస్తాడు. ఫాతిహ ఇచ్చిన తర్వాత సేమియా అయితే తాగుతా గైస్. సేమియా తాగేటప్పుడు కలుద్దాం మళ్ళా. సేమియా తాగైతే బయటికి అయితే వచ్చిన గైస్. సో మనకు ఇక్కడ తమ్ముడు అయితే కలిసిండు. సో చూడొచ్చు గైస్. ఇప్పుడు సామాన్ తీసుకోవడానికి వస్తే తమ్ముడు కలిసిండు దారిలో. ఇక తమ్ముడిని షాప్ దగ్గర దింపుతాను గైస్. తమ్ముడు పనికి పోతాడు, పని చేసుకోవాలి. బుట్ట పట్టుకొని పోతాడు పనికి. చూడొచ్చు గైస్, బుట్ట పట్టుకొని పనికి పోతాడు. సో మనం అన్న తమ్ముడిని దింపేద్దాం, సామాన్ అయితే తీసుకుందాం గైస్. కలుద్దాం మళ్ళా. ఎండ బాగా కొడుతుంది గైస్, ఘోరంగా ఎండ కొడుతుంది. సో తొందర చేద్దాం గైస్, ఏది చేసినా కానీ. మీరు కూడా తొందర చేయండి గైస్. కలుద్దాం మళ్ళా. తమ్మునికి అడ్రస్ తెలియదు, తమ్ముని అడ్రస్ అడుగుతారు గైస్ వాళ్ళు. మా వాడు అట్టిగానే అట్లా సరదాగా చెప్పేస్తాడు. చూడొచ్చు, అది ఆయనకే తెలియదు ఎక్కడ చెప్పిండు. అరే ఎక్కడ చెప్పిండ్రు అడ్రస్? తమ్ముని అయితే షాప్ దగ్గర దింపేసి అన్ని కాల్ డేస్ కి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు నేను సామాన్ అయితే తీసుకుంటా గైస్. సామాన్ తీసుకొని ఇంటికి అయితే వెళ్తా గైస్. చిన్న తమ్ముళ్ళకు దావత్ ఇద్దాం అనుకున్నా గైస్. అన్న వాళ్ళు మాలేసుకొని ఉన్నారు గైస్. అన్న వాళ్ళు తినద్దట, అన్న వాళ్ళ ఇంట్లో ఎవరు తినద్దట గైస్. ఇక అన్న వాళ్ళు చెప్పిళ్ళు, ఇక మనకు తెలియదు. సో తినద్దట గైస్, ఇక వాళ్ళని విలువలే. సో ఇద్దరు తమ్ముళ్ళు అయితే ఇప్పుడు తినొచ్చు గైస్. వాళ్ళు ఇంట్లో ఎవరు మాలలు వేసుకోలే. సో ఇద్దరు తమ్ముళ్ళు అయితే తింటారు గైస్. సో అందుకే ఇప్పుడు చిన్న సామాన్ తీసుకున్న వాళ్ళకు చిన్న పార్టీ ఇద్దాం అనుకున్నా గైస్. సో ఇప్పుడు సామాన్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నా గైస్. సో ఫస్ట్ అయితే చికెన్ అయితే తీసుకున్నాం గైస్. చికెన్ తీసుకొని ఇక మిగతా సామాన్ తీసుకున్నాం గైస్. కలుతాం మళ్ళా చికెన్ షాప్ దగ్గర. చికెన్ షాప్ కి అయితే వచ్చేసాం గైస్. చికెన్ అయితే తీసుకుంటాను గైస్. మనకే కొడతాడు చికెన్. తీసుకున్నాక ఇంకా సామాన్ మిగతా తీసుకున్నాం గైస్. సో ఇప్పుడైతే వెళ్దాం. చికెన్ అయితే తీసుకున్నాం ఫస్ట్. చికెన్ తీసుకున్న తర్వాత వేరే సామాన్ దగ్గరికి అయితే వెళ్దాం గైస్. కలుద్దాం మళ్ళా. కిరాణం సామాన్ అయితే తీసుకున్నా గైస్. చూడొచ్చు, బాస్మతి రైస్ ఇంకా చిన్న ఉన్నాయి గైస్. అవి తీసుకున్నా, పెరుగు అవి ఇవి. కలుద్దాం ఇంటి దగ్గర. బాస్మతి రైస్ అయితే మంచిగా లేవు గైస్ కిరాణం షాప్ లా. బాస్మతి రైస్ అయితే రిటర్న్ ఇచ్చేసిన గైస్. అవి మంచిగా లేకుండే. సో అవి రిటర్న్ ఇచ్చేసిన. ఇప్పుడు బండ్ల పెట్రోల్ కూడా అయిపోయింది గైస్. పెట్రోల్ కొట్టియడానికి బంక్ అయితే వెళ్తున్నా గైస్. సో బంక్ లో పెట్రోల్ కొట్టించిన తర్వాత స్మార్ట్ పాయింట్ కి వెళ్ళి బాస్మతి రైస్ అయితే తీసుకుందాం గైస్. సో చూద్దాం ఏమైతుంది. ఇప్పుడు బంక్ అయితే వెళ్దాం గైస్. కలుద్దాం బంక్ దగ్గర. బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం గైస్. ఇప్పుడు బిల్లు కొట్టిద్దాం. సో చూడొచ్చు గైస్, పోతాను. స్మార్ట్ పాయింట్ లో బాస్మతి రైస్ తీసుకుని అయితే కూరగాయలు అయితే తీసుకోవడానికి అయితే వచ్చేసాను గైస్. కొత్తిమీర అయితే తీసుకున్నా. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నా గైస్. కలుద్దాం ఇంటి దగ్గర. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా గైస్. మా కూరలను మా అల్లుని అయితే తీసుకొని వెళ్తున్నా గైస్. సో ఫస్ట్ టైం వాళ్ళని ఇప్పుడు బయటికి అయితే తీసుకెళ్తున్నా గైస్. ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఇదే ఫస్ట్ టైం. సో చూద్దాం గైస్ వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం గైస్. సో ఇప్పుడైతే తీసుకెళ్తున్నా గైస్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. కలుద్దాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఫైనల్లీ గైస్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన గైస్. చెప్పినా కదా మా కూర అల్లుని కూడా తీసుకొస్తా అని చెప్పినా కదా గైస్. వాళ్ళని కూడా అయితే తీసుకొచ్చిన. సో వాళ్ళైతే కింద అయితే ఆడుకుంటారు గైస్. వాళ్ళు ఘోరంగా సంతోషంగా ఉన్నారు. సో అందరు సంతోషంగా ఉన్నారు కానీ మా దోస్తాడు అయితే ఘోరంగా బాధలు ఉన్నాడు గైస్. టైలర్ అయితే మన షర్ట్ అయితే చిన్న గుట్టినట గైస్. వాడు బాధలు ఉన్నాడు. సో వాటితో కాసేపు మాట్లాడదాం గైస్. అత్తా ఉన్నాడు మీదికి, వచ్చినాక మాట్లాడదాం గైస్. హాయ్ గైస్, అందరికి నా తరపున రంజాన్ ముబారక్. మా ఫ్రెండ్ గాడైతే నన్ను కలవడానికి మా ఇంటికి వచ్చిండు. కానీ వచ్చిన ఆనందం ఏమో కానీ నా షర్టు చిన్నగా అయింది. టైలర్ అంకుల్ కొలత బరాబర్ ఇచ్చినా కానీ అంకుల్ నా షర్టు చిన్నగా కొట్టిండు. కానీ ఫస్ట్ టైం వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ అల్లు నుండి కూడా తీసుకొచ్చి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక అడ్జస్ట్ చేసుకుంటాను. చిన్న గుట్టిన నేను అడ్జస్ట్ చేసుకున్నా. ఓకే, ఇక అదే చేసుకోవాలి. ఏం చేద్దాం, ఇక మళ్ళీ ఏం చేయలేము కదా దాన్ని. ఇక
మనం. ఇక వాడు బాధపడతాడు గైస్. ఇక వాడిని ఏమన్నా అర్థమైతలేదు. సో నవ్విద్దామన్నా నవ్వుతలేడు గైస్. వాడు కొంచెం బాధలనే ఉన్నాడు. చూడొచ్చు డిప్రెషన్ లో పోతాడు, మొత్తం డిప్రెషన్ అవుతాడు మా వానికి. పైసలు కొంచెం ఎక్కువ పెట్టి కొనుక్కున్న చెట్టు, అందుకే ఇక కొంచెం బాధపడుతున్నా. కొంచెం తక్కువనే ఏం పర్లేదు కానీ కొంచెం ఎక్కువ తీసుకున్నా, అందుకే బాధపడుతున్నా. ఇంట్లో కుక్కని తిన్న తిడతాను మా మమ్మీ డాడీ నన్ను అయితే. రంజాన్ ఏమో కానీ కుక్కని తిన్న తిడతాను నన్ను, ఇక వేసుకుంటాను కదా. సో ఇస్తాడు గైస్ వాడిని. ఇక వాడు బాధపడతాడు. సో ఇక వాడిని కొంచెం నవ్విద్దాం గైస్. సో గైస్ చూడొచ్చు మా వాడు బ్లాక్ బెర్రీస్ తెంపిస్తాడు మా వాళ్ళకి. మా అల్లునికి అయితే తెంపిస్తాడు గైస్. చూడొచ్చు ఇంకైతే దీన్ని బొంతపల్లి అంటాం. బొంతపల్లి అంటారట గైస్. చూడొచ్చు. సో మనకు తెలియదు ఏమంటారు వాళ్ళు. బొంతపల్లి ఏమో అంటారు గైస్. ఇక మనకు తెలియదు అది. ఇంటికైతే వెళ్దాం గైస్. మా అన్న బాసాల్లో అయితే ఫోన్ చేస్తాడు. మా వాడు ఏటో పోతాడట గైస్. మా వాడికి అర్జెంట్ పని అయితే ఉంది కదా. ఇక మనం తొందర ఇంటికైతే వెళ్ళాలి గైస్. అందుకే మా వాడు కొంచెం తెంపిస్తాడు అవి. సో అవి దీనైతే ఇప్పుడు వెళ్తాం గైస్. కలుద్దాం మళ్ళా. ఇంటికైతే వెళ్తాం గైస్. దారిలో అయితే ఉన్నాం. చూడొచ్చు మా వాళ్ళు వెనకాల కూర్చొని అయితే ఉన్నారు గైస్. ఇప్పుడు నేను ఇంటికైతే వెళ్తాను. మధ్యలో దాకా అయితే వచ్చినాం గైస్. ఇప్పుడు ఇంటికైతే వెళ్తాను. కలుద్దాం ఇంటి దగ్గర. ఫైనలీ గైస్ ఇంటికైతే వచ్చేసాం. చూడొచ్చు. సో ఇంటి దగ్గర అయితే ఉన్నాం గైస్. ఇప్పుడైతే ఘోరంగా సాధన అయితే లేదు గైస్. తిరిగి మొత్తం యాషగా వచ్చింది. చూడొచ్చు నా ఫేస్ ఎట్లా అయిపోయిందో. ఘోరంగా డల్ అయిపోయింది గైస్ ఫేస్. చూడొచ్చు ఎట్లయిందో. అతను అయితే లేదు గైస్. కలుద్దాం మళ్ళీ నైట్. తమ్ముళ్ళు అయితే వస్తారు గైస్ ఇంటికి. సో అప్పుడైతే వ్లాగ్ అయితే షూట్ చేస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే లేదు, కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటా ఫ్రెండ్స్. కలుద్దాం మళ్ళా నైట్ లో. చూశారు కదా గైస్, అన్నం అయితే చిక్కా తిన్నా గైస్. కడుపు అయితే ఘోరంగా ఉబ్బేది. అట్లా సరదా బయటకు వచ్చిన గైస్ తిరుగుదామని. సో మన ఇంకో తమ్ముడు అయితే ఉన్నాడు గైస్. डिडिन डैडा एक बार दो का खा चुका हूँ, फिर नहीं खाऊंगा. अभी खाने खा के आ चुका हूँ, फिर नहीं खाऊंगा. ఇదేదో మాట్లాడతాడు గైస్. ఆడు మత్తు ఎక్కింది దానికి. వానికి బిర్యానీ మత్తు ఎక్కింది. విధ మాట్లాడతాడు గైస్. బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ గైస్. బాయ్ గైస్. లవ్ యూ టు ఆల్.